అమ్మవారి నవవిధ రూపాల గురించి మీకు తెలుసా? పూర్వం మధుకైటబులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగ నిద్ర నుండి మేల్కొన్న విష్ణుమూర్తి మధుకైటబులతో 10,000 సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేకపోతారు. దీనిని గమనిస్తున్న మహాదేవి మధుకైటబులను మోసపూరితుల్ని చేస్తుంది. దీంతో అంతకాలంగా తమతో పోరాడినందుకు శ్రీ మహావిష్ణువుని మెచ్చుకొని మీకు ఏ వరం కావాలని కోరగా దీనికి శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. అయితే తమకు ఇక మరణం తప్పదని నిర్ణయించుకున్న ఇరువురు తమను నీరు లేని చోట సంహరించమని అంటారు. అనంతరం శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాళంలో సంహరిస్తూ ఉండగా మహామాయ 10 తలలు 10 కాళ్ళు నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి సహాయపడుతుంది. ఇక అనంతరం సింహవాహినిగా మహిషాసురుని, అలాగే మహామాయ సరస్వతి రూపిణిగా శుంభ మరియు నిశుంభలను వధించింది. చండముండలను సంహరించి చాముండి అనే పేరు తెచ్చుకుంది. కంసుడి వధకు నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఒక రాక్షసుడి సంహార సమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తం అవడం వల్ల రక్తదంతి అయింది. లోకాలను కరువు కాటకాల నుండి తప్పించి శాకాంబరిగా, దుర్గుడను సంహరించి దుర్గగా, మాతంగిల నవవిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తోంది. అలాంటి పరాశక్తిని నవరాత్రుల్లో ప్రార్థించి విజయదశమి నాడు నిష్ఠతో పూజించే వారికి సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ విషయాన్ని మీరు మొదటిసారి విని ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.